హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ సంస్థలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 10th క్లాస్ అండ్ 12th క్లాస్ అర్హతతో అనమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. గ్రూప్ సి పోస్టులు అనమాట. మీకు నెలకు 36,000 శాలరీ వస్తుంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ 31st ఆగస్ట్ వరకు కూడా ఉందండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకోసం 2 to 3 hours స్పెండ్ చేసి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నందుకు ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేస్తారని మేము ఆశిస్తున్నామండి. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి, samir.gov.in. దీనికి వెళ్ళి రిక్రూట్మెంట్కి వెళ్తే మీకు ఈ విధంగా వస్తుందండి. ఫస్ట్ మనకి అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్కి ఇస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్, అండ్ లోవర్ డివిజనల్ క్లర్క్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. మనకి వేకెన్సీ డీటెయిల్స్ నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి, మీరు అప్లై చేయాలంటే అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తున్నటువంటి సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్. సమీర్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అనమాట. ఇక్కడ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు, అవి ఏంటో చెక్ చేద్దాము. ఫస్ట్ది అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. దీనికి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే లెవెల్ 10 ప్రకారం పే చేస్తారండి. 56,100 నుంచి ఉంటుంది. అంటే మీకు బేసిక్ పే 53,100 నుండి ఉంటుందండి. దీనికి మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 1 lakh పైనే శాలరీ వస్తుంది అనమాట. మోడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటున్నారు. అండ్ ఏజ్ దీనికి ఎంత ఉండాలంటే 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు మినిమం 18, మ్యాక్సిమం 35 years. క్లోజింగ్ డేట్ వరకు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే మనకి 31st ఆగస్ట్ వరకు కూడా ఉంది. అప్పటి వరకు మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత మీకు డెప్యూటేషన్ వాళ్ళకి లేదంటే అబ్సార్ప్షన్ బేసిస్లో అయితే కనుక వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ అపాయింట్మెంట్ బై డెప్యూటేషన్ ఆర్ అబ్సార్ప్షన్ షెల్ నాట్ బి ఎక్సెడ్ 56 years వరకు కూడా టైం ఉందన్నమాట. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. అండ్ డిజైరబుల్ ఏంటంటే పీజీ డిప్లొమో ఇన్ ఫినాన్స్ మేనేజ్మెంట్ అంటున్నారు. అంటే మీకు ఇది చాలు ఎసెన్షియల్. డిగ్రీ ఇన్ కామర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పీజీ డిప్లొమో ఇన్ ఫినాన్స్ మేనేజ్మెంట్ చేసుంటే అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. మీకు దీనికి ఎక్స్పీరియన్స్ అనేది ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి 10 years ఎక్స్పీరియన్స్ కావాలండి. అదేవిధంగా డెప్యూటేషన్కి అయితే కనుక 5 years ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. సో ఈ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ మనకి అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, ఓబీసీ 1 పోస్ట్ ఉంది. దీనికి లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. ఇనీషియల్ పే మీకు 19,900 ఉంటుందండి. దీనికి మనకి ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 36,000 వరకు కూడా శాలరీ వస్తుందన్నమాట. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటే. దీనికి ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు 31st ఆగస్ట్ నాటికి చెక్ చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ ఉండాలంటే 12th క్లాస్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో అయితే కనుక 35 words per minute టైప్ చేసేటట్టు ఉండాలి. హిందీ అయితే కనుక 30 words per minute టైప్ చేసేటట్లు ఉండాలన్నమాట. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి మీకు టైపింగ్ వచ్చి 12th క్లాస్ చేసి ఉంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిజైరబుల్ డిగ్రీ ఒకవేళ చేసి మీకు 6 months సర్టిఫికేట్ కోర్స్ ఉందనుకోండి కంప్యూటర్ ఆపరేషన్స్లో, వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది, ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది. దీనికి కూడా మీకు లెవెల్ 1 ప్రకారం పే చేస్తారు. 18,000 ఉంటుందన్నమాట. అంటే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 35,000 వరకు కూడా శాలరీ వస్తుందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. ఏజ్ దీనికి మినిమం 18 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా లాస్ట్ డేట్ 31st ఆగస్ట్ వరకు కూడా చెక్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. ఓన్లీ మెట్రికులేషన్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి 10th క్లాసు, అదేవిధంగా ఎల్డీసీకి 12th క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఛాన్స్ మిస్ చేసుకోకండి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. అండ్ మీకు దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఏంటంటే
దేనికి వెళ్ళాలి వెబ్సైట్ అంటే www.sameer.gov.in. మనం ఏదైతే వచ్చామో అదే విధంగా వచ్చి మీరు తీసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ అని నేను చూపించాను కదా, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మీరు ఫస్ట్ మీకు రిజిస్టర్ చేసుకోండి. తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫిల్ చేయాలన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత చూడండి, ద అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ద సేమ్ అంటున్నారు. ప్రింట్అవుట్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ నెసెసరీ డాక్యుమెంట్స్ అంటే మీకు ఏజ్ ప్రూఫ్, క్వాలిఫికేషన్ ఇవి ఉంటాయి కదా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మళ్ళీ మీరు పోస్ట్ ద్వారా కూడా పంపాలంటండి. సెండ్ ద అప్లికేషన్ బై స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలంట. అది కూడా టు రిజిస్ట్రార్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సమీర్, ఐఐటి క్యాంపస్, పోవాయ్, ముంబై 4,76,000. ఈ అడ్రస్కి అయితే మీరు ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ టెస్టిమోనియల్స్ పెట్టి పంపించాల్సి ఉంటుంది. అది రీచ్ అవ్వడానికి మీకు సెప్టెంబర్ 15th వరకు కూడా టైం ఇస్తున్నారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 31st August వరకు టైం ఉందండి. సో మీరు అప్లై చేశాక ప్రింట్ పంపించడానికి 15 September వరకు కూడా ఇస్తున్నారనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, 2 ఆన్లైన్లో అప్లై చేయాలి అండ్ అప్లై చేసిన దాన్ని పంపించాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారండి. OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంది. PWD క్యాండిడేట్స్కి 10 years ప్లస్ మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది. మీరు చెక్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఉందండి. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చి మీకు SC ST ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో అండ్ డిజబిలిటీస్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా 50 rupees మాత్రమే ఉంటుంది. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ ఉంటారు కదా, 200 rupees పే చేయాల్సి ఉంటుంది అనమాట. పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ మనకి ముంబై, చెన్నై, కోల్కతా అన్నారు కదా, మనకి ఇక్కడ వైజాగ్ కూడా ఇచ్చారు చూడండి. విశాఖపట్నం అని మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా. కాబట్టి మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే విశాఖపట్నంలో కూడా ఉంటుందన్నమాట. సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ మీకు 10th and 12th తరహతోనే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకుండా, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.